అశోక్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఒకసారి చూద్దాం ఏపీ ఎన్నికల్లో ఎట్లుంటుందంటే ఇక అసలు అప్పట్లో రాజుల కాలంలో పొగిడేది మహారాజాదిరాజ రాజమార్తాండేయ విక్రమార్క నారా చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా వస్తున్నారు హో అన్నట్టు ఉంది ఈయన భజన. ఎవరిది ఈయన భజన? ఓర్ నాయన. విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు జీవితంలో నా దృష్టిలో అంటే నేను లాగ్గట్టిన కానించి చంద్రబాబు నాయుడు అనే రాజకీయ నాయకుడు ఎప్పుడు సింగిల్గా ఎన్నికల్లోకి పోయి గెలిచిన చరిత్ర లేదు. కానీ ఈ భజన పత్రికలు భజన మీడియాలు ఒక జోకుడు కాదు కాంటాలు వేసి జోకుతున్నాయి. జనరల్గా ఇన్ని రోజులు ఇట్ట జోకేటోళ్ళు ఆ తర్వాత క్వింటాలు లేదంటే కేజీలు ఏమంటారు ఇట్లా నిలబడి జోకేయబడి ఇప్పుడు ఏకంగా లారీలు ఎక్కించిన కాంటాలు ఎక్కిస్తారు ఈయన జోకుడు. ఎందుకంటే కొన్ని పత్రికలు కొంత సోషల్ మీడియాలో ఈయన గెలిచినట్టుగా అంటే ఏపీలో టీడీపీ గెలిస్తే దానికి ఏంది సెన్సెక్స్లు పరుగులు పెట్టిందట. ఎక్కడ టీడీపీ చిన్న రాష్ట్రం అది ఒక ఆంధ్రప్రదేశ్ ఏకంగా సెన్సెక్స్ పరుగు పెట్టినట్ట. మిగతా 28 రాష్ట్రాలు ఎడిపోయినాయి 27 రాష్ట్రాలు ఎడిపోయినాయి పత్తలేకుండా ఈయన ఒక్కడు గెలిస్తేనే భారతదేశంలో ఈయన ఒక్కడు గెలవడం వల్లనే సెన్సెక్స్లు పరుగులు తీసినాయట. ప్రపంచంలో ఉన్నట్టుగా కంపెనీలు భారతదేశంలో ఉన్న ఐపీఓ లిస్టెడ్ కంపెనీలు అన్నీ కూడా ఈయన చూసి పెట్టుబడులు పెట్టడం పెట్టుబడులు కొనటం అమ్మటం సెన్సెక్స్ మొత్తం పరుగులు అసలు ఏమంటారు అది పేలిపోయేటట్టు సెన్సెక్స్ కూడా పేలిపోయేంత పరుగులు పెట్టిందట. ఇట్లాంటి జోకుడు వార్తలు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు మహాదిట్ట. బాబుని జోకుతందుకు ఒక్కొక్కరు పోటీలు పడుతుంటారు మీడియాలు కావచ్చు ఇక పత్రికల పేర్లు ఎందుకులే కానీ ఇక వాళ్ళ అట్లా ఉంటుంది అన్నట్టు. చంద్రబాబు గెలుపుతో పరుగులు పెట్టిన సెన్సెక్స్ అట అసలు ఎక్కడిది అసలు ఇక ఏమంటారు లక్షల సెన్సెక్స్ తోటి లక్షల కోట్లకు పరుగులు పెట్టిందట. ఆ విధంగా పెట్టారు. విషయం ఏంటంటే ఈయన గెలిచిన తర్వాత చంద్రబాబు అనేటోడు బీజేపీ పొత్తు వల్ల గెలిచింది ముమ్మాటికి. ముఖ్యంగా ఎంతో కొంత ఇక అది అంటారు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తోటి కొంత బీజేపీ తోటి కొంత ఈ విధంగా రెండు పార్టీలతోటి కాస్త ఈయనకు కలిసి వచ్చింది. జనరల్గా ఎప్పుడైనా కావచ్చు ఆయన గతంలో 99లో కావచ్చు ఆ తర్వాత 2004లో కావచ్చు 2009లో కావచ్చు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోకుండా ఎప్పుడు ఎన్నికలకు పోలే. మొదటిసార్లు పోయిన బొక్క పోరపడ్డాడు. అందుకనే వైసీపీ 151 స్థానాలు గెలిచింది. 151 స్థానాలు గెలిచింది వైసీపీ. అట్లా చంద్రబాబు చిత్తు కొడిపోవడానికి కారణం కూడా ఆ విధంగా పొత్తు లేకుండా పెట్టుకున్నాడు. కాంగ్రెస్ తో దాంతో పొత్తు పెట్టుకున్నాడు. కానీ ఇక జనాలకు తెలియదా ఇక ఎట్టకేలకు ఇటు వైసీపీ ఇటు పవన్ కళ్యాణ్ తోటి అటు బీజేపీతో పొత్తుతోటి ఇక గెలవటంతో అసలు ఇక మళ్ళీ మొదలైంది ఇక పత్రికలలో చంద్రబాబుని పొగడుతో వార్తలు. కాకపోతే ఆ రోజులు వేరు. ఒకప్పుడు ఆయా పత్రికలు రాసినట్టుగా వార్తలు చూసేసి జనం నమ్మారు. ఈయన సీఈఓ అంటే మేనేజర్ అంటే అసలు పరిపాలన దక్షకుడు అంటే అసలు పరిపాలనకు కేర్ ఆఫ్ అంటే రాజనీతిజ్ఞుడు చాణక్యుడు విష్ణుగుప్తుడు అసలు కౌటిల్యుడు ఆయన పేరేది ఇంకా మాకియావెల్లి అసలు ప్రపంచంలో ఉన్న రాజనీతి శాస్త్రవేత్త అందరికీ ఈయనే ఎగ్జాంపుల్ అన్నట్టు చెప్పారు. అట్లా చెప్పేది అన్నట్టు. అసలు ఇంకోటి అందుకని కేసీఆర్ కూడా ఈయన గమ్మదిగా తిట్టినప్పట్లా ఏమన్నాడు భారతదేశంలో డట్టియెస్ట్ మురికిల్ నాయకుడు ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు అని తిట్టిండు కేసీఆర్. అట్లా ఎందుకు ఇదంతా అంటే పొగడ్తలు చెప్పాలి మనం విమర్శలు కూడా చెప్పాలి మీడియాలో. అట్లా ఈయనను పొగిడిన గురించి చెప్పాలి. పొగుడుతారు ఎట్లా పొగుడుతారో చెప్పాలి ఎవరెవరు ఎట్ట తిడుతారో కూడా చెప్పాలన్నట్టు. అట్లా ఇట్లా ఉంటే భువనేశ్వరి ఎవరు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈమెకి హెరిటేజ్ సంస్థలో 26 29 వాటా ఉంది. దాంతో ఆమెకు 3 రోజులనే 550 కోట్ల 650 కోట్ల వచ్చింది 3 రోజులనే. అట్లా అసలు ఇట్లా వస్తే ఆదాయాలు ప్రపంచంలో ఉన్న కంపెనీ ఒక్కొక్కరు తెల్లారేసరికి కోటీశ్వరులు అంటే కోటీశ్వరు 100 కోట్లు తెల్లారేసరికి సంస్థలలో పెట్టుబడులు పెట్టడం బ్లాకు వైటు బ్లాకు భారతదేశంలో సామాన్యుడు గంజి కొరకు ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు మాత్రం బెంజ్ కొరకు దాంతోపాటు డబ్బు కొరకు అదే డబ్బును సంపాదించి అదే సంవత్సరాలు డబ్బు సంపాదించి మళ్ళీ జనం నుంచి పీడించి ఈ విధంగా వివిధ వస్తువులు ఇప్పుడు హెరిటేజ్ కంపెనీలో వస్తువులకు మిగతా మాల్లో ఉన్న వస్తువులకు చాలా తేడా ఉంటుంది. ఈ విధంగా జనం నుంచి రాబట్టి అవే డబ్బులు తీసుకుపోయి ఎన్నికల ఖర్చు పెట్టి మళ్ళీ పవర్ను అధికారాన్ని ఉపయోగించుకొని మరి అదే సంస్థల్లో రకరకాల బ్లాక్ మనీ వైట్ మనీగా పెట్టుబడులు పెట్టి ఎంత జరిగేది అందరికీ తెలిసినట్టుగా ముచ్చట ఇది. అట్లా వ్యాపారవేత్తలకు ఆర్థికవేత్తలకు ఈజీగా తెలుస్తుంది కాస్త వ్యాపారం చేసేట్టుగా వాళ్ళకు. అట్లా మిగతా సంస్థలు ఎందుకో రావు డబ్బులు
హెరిటేజ్ సంస్థలు తెల్లారేసరికి వందలకు పెరిగిపోతుందా ఇట్లా పెట్టుబడులు కాసేపట్లల్లో సెన్సెక్స్లో ఐపీఓలో వాటి షేర్ మార్కెట్ వాల్యూ ఉబ్బడిగా పెరగటం. గతంలో ఇదే విధంగా జగన్కి పెరిగితే అన్నారు జగన్ బిజినెస్ ట్రిక్ ఏందో అందరికీ చెప్తే అందరు కూడా బాగుపడతారు కదా అని రాసిన కథనాలు కూడా ఉన్నాయన్నట్టు. ఇది రాజకీయాల్లో ఇలాంటి పొగడతలు ఇవన్నీ చూస్తుంటాం అన్నట్టు. ముఖ్యంగా ఏపీలో ఈ గత్తర ఎక్కువ ఉంటుంది, ఈ పొగడతల గత్తర, ఈ విమర్శల గత్తర. ఇంకో వీడియో ఉంది, అది కూడా వస్తుంది దీని వెనకమ్మటి, అది కూడా చూడరు. ఎందుకంటే ఏమేం చేస్తారు ఏపీలో, దీని తర్వాత ఏం జరుగుతుంది, ఏపీకి బీహార్కి లింక్ ఏంటి అనేది కూడా ఇంకో వీడియోలో ఉంటుంది, చూద్దాం.